ధూళి రేపుతూ భారీ వాహనాలు దూసుకెడుతున్న తీరు చూశారుగా. ఈ రోడ్డుపై ప్రయాణించేవారు నిత్యం కళ్లల్లో పడుతున్న ఈ దుమ్ము మధ్యే రాకపోకలు సాగించాలి. కాకినాడ జిల్లా కత్తిపూడి నుంచి శంఖవరం మీదుగా రౌతలపూడి వైపు సాగే రహదారి ఇది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యంత రద్దీ రహదారుల్లో ఇదొకటి. స్థానికులతో పాటు ఇతరులు ఈ రహదారిపై నుంచే కాకినాడ, అన్నవరం, రాజమహేంద్రవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైపు వెళ్లేవారు శంఖవరం మీదుగా వెళ్తుంటారు. ఎంతో ప్రాధాన్యమున్న ఈ రహదారి గత వైసీపీ పాలనలో కనీసం మరమ్మతులకు నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ దెబ్బతింది. కత్తిపూడి నుంచి రౌతులపూడి వరకు సుమారు 20 కిలోమీటర్ల ప్రయాణం అవస్థలమయంగా మారింది. కత్తిపూడి నుంచి శంఖవరం వరకు రహదారి కాస్త బాగానే ఉన్నా శంఖవరం ఊళ్ళో అసలు కష్టాలు మొదలవుతాయి. గ్రామంలో అత్యంత ఇరుగ్గా ఉండే రహదారిపై బండరాళ్లు, కంకర, మట్టి, ఇసుక లారీలు వెళుతున్నాయి. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు లేస్తున్న దుమ్ము, ధూళితో వెనక వెళ్లే వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం రోడ్డు కనబడక ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామంలోని ఇళ్లన్నీ దుమ్ము కొట్టుకుపోతున్నాయి. రోజుగా 600 లారీలు తిరుగుతున్నాయండి. ఇక్కడ జబ్బులు రోగాలతో ఎడుతున్నాండి. అంతా దూగర పడేస్తుందండి. చూసారండి, ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదండి. ఈ దుస్థితి ఎలా ఉంటే జనాలు రోగాల పాలు అయిపోతారండి. మాకు రౌతలపూడి నుంచి కత్తిపూడికి 18 కిలోమీటర్లు అండి. మహా అయితే 350-400 వస్తుందండి. అందులో సగం ఆయిల్ పోతే సగం మెయింటెనెన్స్గా సరిపోతుందండి. ఒకసారి రాళ్ళు లారీలు వస్తున్నాయి కదండి, ఆ రాళ్ళు కూడా లారీల మీద పడిపోతుంటాయండి. టైర్లు కూడా సంవత్సరం రావాల్సిన టైర్లు 6 నెలలకే పోతాయండి. 4 ఎక్కించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాండి. అటు ఇటు కుదుపులకి పక్కన తగిలేస్తాయండి. ఆ రంగా ప్యాసింజర్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. వెళ్దామంటే భయం వేస్తుందండి. వర్షం వచ్చిందంటే అసలు వెళ్ళాం. ఇలాంటి వర్షం ఎండ కాసిందంటే ఈ డస్ట్కి అసలు వెళ్ళకపోతున్నామండి. లారీల వాళ్ళు కూడా చాలా ప్రమాదంగా ఉంటుందండి. చెట్లు పుట్ల వల్ల ఏవో రాళ్ళు వేసుకెళ్తున్నారు కానండి, ఆ రాళ్ళు మనుషుల మీద పడుతున్నాయి, ఎవరు పట్టించుకుంటూ లేదండి. అంత దారుణంగా ఉంటుందండి. ఇక్కడ వాహనాలకి ఎక్కడ ఖాళీ లేని రష్, అంత రష్గా వెళ్తున్నాయండి. ఇంత వాహనాలు అన్ని రకాల వాహనాలు కూడా ఎక్కువైపోయండి. కానీ ఎవరు కూడా పట్టించుకునే అవకాశమే లేదండి. శంఖవరం మండలం శృంగవరం, రౌతులపూడి మండలం బంగారయ్యపేట పరిధిలోనూ భారీ గోతులతో రహదారి ప్రమాదకరంగా మారింది. భారీ లోడ్లతో వెళ్లే వాహనాలు తరచూ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లడం, పెంపుడు జంతువులు సైతం చనిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాగులపై ఉన్న సన్నటి వంతెనలు కుంగిపోతున్నాయి. పురాతన వంతెనల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు స్పందించి రోడ్లు బాగుచేసి భారీ వాహనాల రాకపోకలు నియంత్రించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. మొలిపోటీ చూసారా, అది బాగా ఇబ్బంది కింద ఉంటుందండి. అక్కడ బాగా రౌండ్ అండి, ఎదరొచ్చేది ఏం కనిపించదు. ఈ వచ్చి లారీలు వెళ్ళి లారీలు, ఆ లారీలు తప్ప కానీ అసలు ఎదురొచ్చే మనిషి కూడా మాకు కనపడ్డండి. అసలు ప్రయాణం చేసేటప్పుడు 5 నెలల గర్భం తొక్కిందనుకోండి, సగం దూరం వెళ్ళేసరికి ఆవిడకి డెలివరీ వచ్చేస్తుందండి. అంత దారుణంగా ఉండదండి ఈ రోడ్డు. మరి ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఈ రోడ్డు ఇలాగే ఉంటుంది. కానీ దీన్ని ఎప్పుడు బాగు చేస్తారన్నది మాకేం అర్థం కాలేదండి. ఈ లారీలు వెళ్తుంటే ఇంకా దూరం అంతా మొహానికి ఇళ్ళకి కూడా పడేస్తుంది, మనుషులకి కూడా. బైకుల మీద వెళ్ళి వాళ్ళు అయితే అసలు వెళ్ళలేరండి. వర్షాకాలంలో అయితే ఏ గొయ్యేది వాటర్ వల్ల ఏ గొయ్యి ఎంత ఉందో తెలియదు. చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఆటో డ్రైవర్. కత్తిపూడి నుంచి రౌతులపూడి వెళ్ళిన రూట్ అసలు బాగోలేదండి. అది గోతులు కుర్రలతో అసలు చాలా బాధపడిపోతున్నామండి. ఈ అసలు ఈ గొళ్ళు ఒకప్పుడే కొళ్ళు కూడా నాకు మసకానేస్తున్నాయండి. పట్టించుకునే వాళ్ళు లేరండి. అసలు వారం కొద్ది గోతుల్లో పడిపోయినా 2 సార్లు 3 సార్లు పడిపోయినండి. రెప్పపాటులో దూసుకెళ్తున్న భారీ వాహనాలతో కత్తిపూడి, శంఖవరం, రౌతులపూడి రహదారి ఛిద్రమైపోయింది. దుమ్ము ధూళి మధ్య ప్రయాణం సాగించలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేసిన రహదారి మొత్తం ధ్వంసమైపోవడంతో ఈ దారిపై ప్రయాణం అంటేనే హడిలిపోతున్నారు. తక్షణం కత్తిపూడి, శంఖవరం, రౌతులపూడి రహదారిని బాగు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.